బత్తాయిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ రోగాలు రాకుండా అడ్డుకుంటాయి. నీరసానికి గురైనప్పుడు బత్తాయి జ్యూస్ తాగితే తక్షణ శక్తి వస్తుంది. నీరసం దరిచేరదు. అయితే బత్తాయి పండ్లను తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలు మర్చిపోయి కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమంది బత్తాయి తిన్నాక టీ, కాఫీలు తాగుతుంటారు. మరికొంతమంది నాన్ వెజ్లు, ఫ్రైలు కూడా తింటూ ఉంటారు. కానీ ఇలా తినడం సరైనది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నారింజ, కమల, బత్తాయి వంటి సిట్రస్ జాతి పండ్లను తినే విషయంలో కొన్ని నియమాలు గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాంటి పండ్లను పరగడుపున తినడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే సిట్రస్ పండ్లలో ఉండే ఆమ్ల లక్షణాల వల్ల జీర్ణ వ్యవస్థ ప్రభావితం అవుతుందని చెబుతున్నారు. ఈ ఆమ్ల లక్షణాలు జీర్ణశయంలోని పై పొరకు ఇబ్బందికరంగా మారుతాయి. అందువల్ల గ్యాస్, పొట్ట ఉబ్బరం, అజీర్తి లాంటి పొట్ట సంబంధిత సమస్యలు పెరుగుతాయి. వీటిని రాత్రి తినడం వల్ల గుండెలో మంటగా అనిపించి నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. బత్తాయి పండ్లు ఎక్కువగా తినడం వల్ల దగ్గు, అలర్జీ, జలుబు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. బత్తాయి పండ్లు తిన్న వెంటనే కాఫీ, టీ వంటివి తీసుకోవడం వల్ల కడుపులోకి పోయి కొన్ని రసాయనాలు విడుదల అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. విషంగా కూడా కొన్ని సందర్భాలలో మారుతాయి. బత్తాయి పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే జీర్ణ సమస్యలు, అజీర్తితో బాధపడేవారు బత్తాయిని ఎక్కువగా తినకూడదు. గ్యాస్ సంబంధిత సమస్యలు ఉన్నవారిలో పుల్లటి తేన్పులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.